హలో గాయ్స్, నేనైతే ఇప్పుడు మన్నెంకొండ జాతర వెళ్తున్నా. మీకు కూడా చూపిస్తా. మన మన్నెంకొండ జాతర పేదల తిరుపతిగా వెలిచింది. మేమైతే అందరం ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము. మా వాళ్ళు అయితే వంట కార్యక్రమం పెట్టుకున్నారు. ఇలా కూర్చున్నా కానీ పొగ మాత్రం ఘోరంగా వస్తుంది బ్రో. ఈ జాతరలోకి వచ్చినప్పుడు ఈ పొగ ఏంటో తెలుస్తాం కాదు. దీనికోసం ఏదైనా కనబెట్టాలి. నేను కూడా వాళ్ళతో పాటు కూరగాయలు కట్ చేసిన, ఉల్లిగడ్డలు కట్ చేస్తుంటే మా అక్క అన్నది మొత్తం పొడ్లు కట్ చేసినారా, నువ్వు కట్ చేయకరా అన్నది. మనం మన్నెంకొండకైతే దర్శనానికి వెళ్తాము, కొద్ది టైం పడుతుంది. ఈ పప్పు అయితే రుద్దుతున్నా కానీ సాక్షాత్తు మన్నెంకొండ కనిపించిండు. ఘోరంగా అయింది బ్రో. ఇప్పుడు పాతకాలంలో ఎట్లా రుద్దుతున్నారట, ఇప్పుడు మన వాళ్ళకి మిక్సీలు అవి ఇవి అయిపోయినాయి. ఇక్కడ తెలిసింది పప్పు రుద్దడం ఎంత ఘోరం ఉంటుందో, ఆడవాళ్ళ కష్టం. రుద్ది నా చేతిలో కుట్టు పట్టినా కానీ పప్పు మెదుగుతలేదు. అరే నీ చేతులు కుట్టుబట్టినాయి, జరసేపు నేను కూడా రుద్దుతాను. మా అక్క రుద్దుతుంది కానీ దానికి దెబ్బనే తాకుతలేదు పప్పుకి. మళ్ళీ నేనే తీసుకున్నా. మా అక్క రుద్దుతుంటే అది మెదుగుతలేదు, చేసలేదు. ఆడ వచ్చిన వాళ్ళంతా ఎంతసేపు అంటుండ్రు పప్పు రుద్దనికి. అందరికి ఆకలి అవుతుంది అంటుండ్రు. దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఎంత క్యూ ఉంది ఏందో ఇంకా తెలియదు, పైకి పోతే తెలుస్తుంది. ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము. నడుస్తున్నాం కానీ ఎండ ఘోరంగా పడుతుంది బ్రో. జాతర అయితే ఫుల్ ఉంది. వెళ్దాం దర్శనానికి వెళ్దాం. అక్కడ ఎంతమంది ఉన్నారో చూపిస్తా. కొన్నేరు దగ్గరికి అయితే వచ్చినాము.
కాలు చేతులు కడుకున్నాము. వాళ్ళు బొట్టు పెట్టిండ్రు, 10 రూపాయలు అడుగుతున్నారు బ్రో. నేను ఊకగానే పెట్టిండ్రేమో అనుకున్నా. దర్శనానికి అయితే వెళ్ళాము. ఫుల్ క్యూ ఉంది. ఒక జోక్ చెప్పుందా బ్రో మీకు? ఇక్కడ ఒక పాప ఏమంటుంది అంటే, సేమ్ బస్సులో ఉన్నట్లున్నారు జనాలు, నేను పోతా అమ్మాయి అంటుండి. పబ్లిక్ అయితే ఫుల్ ఉండ్రు. నన్ను అయితే దొబ్బులు దొబ్బుతుండ్రు బ్రో. అరే నువ్వు ఈ మందిలో ఏం వీడియో తీసుకోరని అంటుండ్రు నన్ను. స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.